ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఈ దేవా గురించి తెలిసి కూడా ఏం సాడతావురా? నువ్వు నాకెప్పుడు అబద్ధం చెప్పవు. ఏం చెప్పినా సూటిగా నా కళ్ళల్లోకి చూసి మాట్లాడతావు. కానీ ఇప్పుడెందుకో అలా మాట్లాడలేదు. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అదేం లేదండి. చూడు మంజు, నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు. అందరి మంచి కోరుకునే నువ్వు ప్రమాదంలో పడే పరిస్థితి తెచ్చుకోకు. ఎందుకంటే నష్టం అనేది నీకు జరిగినా నాకు జరిగినా ఒక్కటే. అదేంటండి, మనమిద్దరం వేరని ఎప్పుడూ అనుకోలేదు. ఏంటి మంజు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసింది? ఏం జరుగుంటుంది? నాకు చెప్పకూడని రహస్యం ఏమై ఉంటుంది? నువ్వు తొందరపడి సత్యకి దాక్షాయణి విషయం చెప్పలేదు కదా? చెప్పలేదు మేడం. చెప్పుంటే ఏదో ఒక అనర్థం జరిగుండేది కదా. అవుననుకో. ఇంతకీ సిరి విషయం ఎలా తెలుసుకోవడం? దాక్షాయిని కారు ఎక్కడెక్కడ తిరుగుతుందో ట్రాక్ చేయమని డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్కి చెప్పాను. నువ్వు కంగారు పడకు మంజు, సిరికి ఏం కాదు. ఎందుకంటే ఏదైనా జరిగితే ఆస్తి మొత్తం ఆర్ఫనేజ్కి, పేదవాళ్లకి వెళుతుంది. సో వాళ్ళు సిరి ప్రాణానికి ఎటువంటి హాని తలపెట్టరు. అలా అయితే సిరిని తీసుకువెళ్ళి ఎక్కడైనా దాచిపెట్టి ఏమైనా చేయొచ్చు కదా మేడం. అలా చేసేవాళ్లైతే అంత ఓపెన్గా మీ దగ్గర నుంచి తీసుకువెళ్లరు. తీసుకువెళ్ళి అంత ఫోలిష్గా తనకి హాని చెయ్యాలనుకోరు. మరి సిరిని ఎందుకు తీసుకెళ్లారు మేడం? ఏమో, నిజంగానే షాపింగ్కి తీసుకెళ్ళుండొచ్చు కదా. అందువల్ల వాళ్ళకేంటి లాభం మేడం? సిరి దగ్గర, మణమ్మ దగ్గర మంచి పేరు సంపాదించుకోవచ్చు కదా. వాళ్ళు మంచి పేరు కోసం చూసేవాళ్ళైతే ఇన్ని దారుణాలు ఎందుకు చేస్తారు మేడం? ఏమో, వాళ్ళక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో మనకెలా తెలుసు? వెయిట్ చేద్దాం. నువ్వైతే తొందరపడకు. తొందరపడి మణమ్మ దగ్గర కూడా దాక్షాయిణి గురించి నోరు జారకు. మణమ్మ తన కొడుక్కి ప్రమాదం ఉంది అంటే చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది. అలా జరిగితే వాళ్ళ ఐడెంటిటీ బయటపడిపోతుంది. ఎలాగూ బయటపడ్డాం కదా అని వాళ్ల విశ్వరూపం వాళ్ళు చూపిస్తారు. అలా జరగకూడదు అంటే ఫస్ట్ నువ్వు ఓపిగ్గా ఉండు. కానీ అలా జరిగితే ఇంకో ప్రమాదం ఉంది. ఏంటి మేడం అది? సిరిని ఏమైనా చేసి ఆ నేరాన్ని నీ మీద నెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు సత్యకి మొదటి భార్యవి, సిరి రెండో భార్య. చట్టప్రకారం మీకింకా డివోర్స్ అవ్వలేదు. ఒక రకంగా సిరిని అడ్డు తొలగించాల్సిన అవసరం నీకే ఉంది. అలాంటి స్టెప్ తీసుకుంటే మాత్రం నువ్వు ఇబ్బందుల్లో పడతావు. సరే, నువ్వైతే జాగ్రత్తగా ఉండు, ఓకేనా? సరే. అక్క, ఏమైందో కనుక్కున్నావా? ట్రాక్ చేశాను మంజు. వాళ్ళు కార్లో బయలుదేరి ఒక మాల్కు వెళ్ళి అక్కడ కార్ దిగి పార్క్ చేశారు. తర్వాత మాల్ లోపలికి వెళ్ళిపోయారు. మాల్లో ఏం జరిగిందన్నది మనకు తెలీదు. అది తెలియాలంటే మాల్కు వెళ్ళి అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తేనే తెలుస్తుంది. ఓ అవునా?
అయితే అక్క నువ్వు అక్కడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ చెక్ చేయవా? అది కాదు మంజు. హలో సత్య గారు. మంజు ఎక్కడున్నావు? చిన్న ఇన్ఫర్మేషన్ కోసం బయటకు వచ్చాను. సరే, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. ఏమైంది సత్య గారు? ముందు నువ్వు ఇంటికి రా, వచ్చాక చెప్తాను. అలాగే. ఏం జరిగి ఉంటుంది? నిజంగా సిరికి ఏదైనా జరుగుంటే ఆయన నాకు ఫోన్లోనే చెప్పేవారు. పోనీ ఇంకేదైనా జరుగుంటుందా? లేకపోతే అర్జెంటుగా రమ్మని ఎందుకు చెప్తారు? అక్క. కాదు మంజు, ఇప్పుడెళ్ళి సీసీ ఫుటేజ్ చెక్ చేయడం అంటే చాలా కష్టం. అలా అయితే ఇప్పుడు వద్దక్క. సత్య గారు నన్ను ఎందుకు అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు. నేను అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని నీకు ఫోన్ చేస్తాను. సత్య గారు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు. ఏమై ఉంటుంది? ఏదైనా జరిగిందా? సిరిని దాక్షాయిని ఏమైనా చేసిందా? ఏమై ఉంటుంది? నేను అప్పటికీ సత్య గారికి చెప్తూనే ఉన్నాను, సిరి జాగ్రత్త అని. సిరిని ఎన్నిసార్లు వార్న్ చేసినా వాళ్ళకి అర్థం కాలేదు. సరే, ఏం జరిగిందో చూసి దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచించాలి. ఏమైంది సత్య గారు? ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? ఒకసారి లోపలికి వెళ్ళి చూడు. ఏం జరిగింది? వెళ్ళి చూడమా నాన్న. ఇప్పుడు నీ టెన్షన్ పోయిందా? చూడు మంజు, నువ్వు సిరి గురించి టెన్షన్ పడ్డావంటే అది నా గురించే, నాకిచ్చిన మాట గురించేనని నాకు తెలుసు. కానీ మరీ ప్రతిదాన్ని అనుమానిస్తూ చూస్తూ ఉంటే ఎలా? ఇప్పుడు చూడు, దాక్షాయిని ఆంటీ సిరిని తిరిగి తీసుకొచ్చేసింది. ఇప్పుడు నీ టెన్షన్ అంతా పోయినట్టే కదా? సిరి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు. ఇప్పుడు హ్యాపీనా? సిరి ఇంటికి వచ్చేసింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఏంటి సిరి ఇది? చిన్నపిల్లలా ఈ లిప్స్టిక్లు, ఈ బొట్టు బిళ్ళలు కొనుక్కున్నావు? అంటే అత్తయ్య, ఎందుకో ఇవి నాకు కొనుక్కోవాలనిపించింది. ఏంటి మనమ్మా, నీ కోడలికి చిన్నపిల్లల మనస్తత్వం పోలేదనుకుంటున్నావా? అదేం లేదు, రేపివి ఉపయోగపడతాయి చూడు. ఎలా దాక్షాయిని? అదే కృష్ణాష్టమి ఉంది కదా, అప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి. కృష్ణుడు ఎంత చిలిపో మీ సిరి కూడా అంతే చిలిపి. ఏమ్మా సిరి, అంతేగా? ఏమ్మా మంజు, నేను సిరిని బయటికి తీసుకెళ్తే నువ్వు చాలా టెన్షన్ పడ్డావని తెలిసింది. నేనేమన్నా సిరిని చంపేస్తాననుకున్నావా?